మరో బ్రేకింగ్ న్యూస్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని ప్రభావతిని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కస్టడీలో ఉండగా రఘురామకృష్ణరాజుకు దెబ్బలు తగిలినట్లు డాక్టర్లు నివేదికలిస్తే డాక్టర్ ప్రభావతి వాటిని మార్చేశారనే ఆరోపణలున్నాయి. రఘురామకు ఎలాంటి గాయాలు కాలేదని ప్రభావతి అప్పట్లో నివేదికిచ్చారు. దీనిపై రఘురామ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి పద్మావతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందుగా జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో హైకోర్టుకు వెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ ప్రభావతి పిటిషన్ను హైకోర్టు కూడా కొట్టివేసింది. దీనిపై ఆమె సుప్రీంను ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో ప్రభావతికి స్టే విధించారు కదా ప్రస్తుతం. అయితే ఇది ఆవిడకి కొంచెం ఊరట కలిగించినప్పటికీ ఈ విచారణ చేస్తేనే కదా ప్రభావతి తోటి తర్వాత ఈ కేసుకి సంబంధించి పురోగతి ఉంటుందని భావించాలి. మొత్తం మీద చూసుకుంటే డాక్టర్ ప్రభావతి ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆమె వ్యవహరించిన తీరు, అప్పుడు ఏదైతే ఆయనపై రఘురామకృష్ణరాజుపై దాడి చేసి కొట్టి ఇబ్బందులు పాలు చేశారని చెప్పారు. కానీ బీజేపీ సూపరింటెండెంట్ హోదాలో ఆమె రిపోర్ట్లని తారుమారు చేశారని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం, ఈ కేసుకు సంబంధించి కూడా ఆమెని ఈ 3వ ముద్దాయిగా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు 2 సార్లు ఆమె విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయినా కానీ ఆమె విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏపీ హైకోర్టులో గత 15 రోజుల క్రితం కూడా బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవడంతో తాజాగా ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి స్టే విధించింది. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ 4 వారాల్లో ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రభావతి దాఖలు ఇచ్చిన పిటిషన్ లో విచారణ చేపట్టిన ధర్మాసనం కూడా తీర్పుకు సంబంధించి అనుగుణంగా చేయాలి. కానీ ఎటువంటి విచారణకైనా సరే ప్రభావతి సహకరించాలని చెప్పి ఆ తీర్పులో వెలువరించారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.